సోషల్ పోస్ట్ బిజినెస్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈ ఎపిసోడ్లో మనం మన యొక్క స్టాక్ మార్కెట్ గమనం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో ఏమిటి అని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఒక 45-50 రోజుల క్రితం వరకు మన యొక్క స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఆల్ టైమ్ హై 86,000 వరకు వెళ్ళి మళ్ళీ ఒక 3 రోజుల క్రితం వరకు 77,500 వరకు వచ్చింది. వివిధ కారణాల వల్ల. ఒకటి, యుఎస్ ఎలక్షన్, ట్రంప్ గెలవటం వల్ల కావచ్చు. రెండవది వాల్యుయేషన్స్, అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీస్, తర్వాత ఈవెన్ లార్జ్ క్యాప్ కంపెనీస్ కూడా వాటికి కంపెనీస్కి వస్తున్న లాభాల కంటే కంపెనీ షేర్ వాల్యూ ఎక్కువ ట్రేడ్ అవుతుంది అనే కారణంతో కరెక్షన్ గురైంది. ఎఫ్ఐఐలు అందరూ సుమారుగా 1,00,000 కోట్లు లాస్ట్ మంత్ 1,00,000 కోట్లు తీసుకుని బయటకు వెళ్ళిపోవడం వల్ల మన మార్కెట్స్ డౌన్ అయినాయి. ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళిన, ఎఫ్ఐఐలు అంటే ఎవరు? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళినా కానీ మన యొక్క డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, అంటే మన దేశీయ ఇన్వెస్టర్స్ మన యొక్క స్టాక్ మార్కెట్కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సిప్ రూపేనా కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా. సో అంతగా మళ్ళీ 77,500 నుంచి ఈరోజు 25 నవంబర్ 2024 ఇప్పుడు 80,000కి వచ్చింది సెన్సెక్స్ అని మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా మిత్రులారా దీర్ఘకాలం, షార్ట్ పీరియడ్ కోసం ఇన్వెస్ట్ చేయకూడదు. ఈక్విటీస్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ కోసం ఉండాలి. షార్ట్ పీరియడ్లో వాలటిలిటీ, అంటే పడిపోవటం, పెరగటం ఎక్కువ ఉంటుంది. దీర్ఘకాలంలో ఏంటంటే ప్రతిరోజు కొన్ని రోజులు పెరుగుతుంది, కొన్ని రోజులు తగ్గుతుంది. దీర్ఘకాలంలో పెరిగేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఏ దేశంలో అయినా స్టాక్ మార్కెట్ అనేది పారిశ్రామిక రంగానికి సూచిక, అంటే ఇండిసెస్ అంటారు. ఈ ఇండెక్స్ దీర్ఘకాలంలో ఎప్పుడు ముందుకెళ్తుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఆ దేశంలో ప్రాబ్లం ఉంటే తప్ప మామూలుగా ఇండెక్స్లు ఎప్పుడు ముందుకెళ్తాయి. అందుకే 79లో 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు 80,000, అంటే 15%, అప్రాక్సిమేట్గా 15% గ్రోత్తో గ్రో అవుతుంది. సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ గ్రోత్. అలాగే నిఫ్టీ 1000 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన నిఫ్టీ సుమారుగా 24,000కి వచ్చింది. సో మనం ఏం చెప్తున్నాము, మన దేశానికి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఫ్రెండ్స్, యూత్ పాపులేషన్ ఎక్కువ. మన దేశంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్. 140 కోట్ల వరకు సుమారుగా. ఎక్కువ పాపులేషన్ ఉంటే ఏమిటంటే కన్జంప్షన్ ఎక్కువ. కన్జంప్షన్ అంటే ఏంటి? మనం వాడకం, మన కన్జంప్షన్ ఎక్కువ. ప్రతి యూత్ చూడండి, జాబ్ వస్తే బైక్ కొనాలని, లేకపోతే ఒక 35 years ఇల్లు కట్టుకోవాలని, అట్లా కన్జంప్షన్ ఎక్కువ ఉండటం వల్ల మన యొక్క జీడిపి చాలా గ్రో అవుతుంది. జీడిపి ప్రపంచ దేశాలతో పోలిస్తే మన జీడిపి 6 to 7%తో గ్రో అవుతుంది. పారిశ్రామిక వృద్ధి కూడా బాగా గ్రో అవుతుంది. సో మన దేశం ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేబుల్ గవర్నమెంట్ లీడర్షిప్ ఉండటం వల్ల కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా చక్కగా ముందుకెళ్తుంది. ఇంకొకటి ఏమిటి, మనం చూడండి, రష్యాతో స్నేహం చేస్తున్నాం, అలాగే ఉక్రెయిన్తో చేస్తున్నాం, అమెరికాతో చేస్తున్నాం. ఇప్పుడు జనరల్గా ఏమిటి, రష్యాతో స్నేహం చేస్తే ఉక్రెయిన్ కోపం వస్తుంది, ఉక్రెయిన్తో రష్యా. మన దేశ ప్రధాని కానీ మన సెంట్రల్ రష్యాతో స్నేహం ఉంది, ఉక్రెయిన్తో ఉంది, అమెరికాతో ఉంది. తర్వాత చూడండి, ఇంకా ఇరాన్తో స్నేహం ఉంది, ఇజ్రాయెల్తో స్నేహం ఉంది. అంటే మనకి ఇబ్బంది లేదు. తర్వాత ఎక్స్పోర్ట్స్, ఒకప్పుడు మనము డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే మన వృద్ధి, పారిశ్రామిక వృద్ధి అలా పెరుగుతుంది. హెచ్ఏఎల్ నుంచి మనం ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు మనం పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నాం, ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మన ఐటీ సర్వీసెస్ మనము టాప్. ఐటీ సర్వీసెస్లో మన యొక్క వృద్ధి బాగా ఉంది. ఇంకా ఇది కాకుండా మనకి ఎస్యూవి కార్లు, అంటే మన యొక్క వాడకము, ఒకప్పుడు 2015లో 100 కార్లు కొంటే ఎస్యూవి ఒక 13-14 ఉండేవి. ఇప్పుడు 100 కార్లు కొంటుంటే 43-44 కార్లు ఎస్యూవి. అంటే మన యొక్క పీపుల్ థాట్స్ మారినాయి. ఐఫోన్స్, యాపిల్ ఫోన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. అంటే మన యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ చాలా బాగుంది. మనకి ఇప్పుడు మన దేశానికి ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఒక 10-15 ఏళ్ళు మన దేశం ఆర్థికంగా చక్కగా ముందుకెళ్తుంది. ఇప్పుడు మనము ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. మనం ఒక 4 to 5 yearsలో మనము 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అవ్వబోతున్నాం. తర్వాత ఇంకొక 15-20 yearsలో మనం నెంబర్ 1 అవ్వబోతున్నాం. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, మనకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే మిత్రులారా, 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ది ల్యాండ్,
ల్యాండ్ పరంగా చూస్తే 7th లార్జెస్ట్ ఉంది. అంటే పరిశ్రమలు పెట్టాలంటే ల్యాండ్ ఎక్కువ ఉండాలి. అన్ని విధాలా మనకు అనుకూలంగా ఉంది మన దేశం. సో నేనేం చెప్తున్నాను, ఇంతకుముందు సంప్రదాయబద్ధమైన సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, వెండి కానీ, ఇంకొకటి సుకన్య సమృద్ధి, పిఎఫ్ ఏవో పెట్టారు. ఈక్విటీస్లో ఈ రోజు కూడా ఇప్పటికి కూడా మన భారతదేశ ప్రజలు ఈక్విటీస్లో పెట్టేవాళ్ళు కొద్ది మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. 10 కోట్ల మందే పెడుతున్నారు. 140-130 కోట్ల మందిలో 10 కోట్ల మంది ఈక్విటీస్లో పెడుతున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో. నేనేం చెప్తున్నానంటే ఆర్డినరీ పీపుల్, పేదవారు, తర్వాత హెచ్ఎన్ఐ వాళ్ళు కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్లో డైరెక్ట్ స్టాక్స్ ఉంటే మంచిదే. మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ స్టాక్స్ వైపు కూడా వెళ్ళండి. నేను నా పర్సనల్ ఒపీనియన్ అంటే ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. F&Oని ట్రేడింగ్లో మొత్తం ఎరోడ్ అయ్యే అవకాశం ఉంది. ట్రేడింగ్ ఎప్పుడు కూడా సంస్థలు చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హెడ్జింగ్ కోసం చేస్తారు. హెడ్జింగ్ అంటే ఏమిటి, వాళ్ళు పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ స్టాక్స్ పడిపోతున్నప్పుడు ఆ వాల్యూ తగ్గకుండా వాళ్ళు హెడ్జింగ్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకోవాలి సంస్థలు. రిటైల్ ఇన్వెస్టర్స్ F&Oకి వెళ్తే రిటైల్ ఇన్వెస్టర్స్ 90 అవుట్ ఆఫ్ 100 92-93 పీపుల్ లాస్ అవుతున్నారని సెబీ డేటా. ఈ డబ్బులంతా పేదవారు, మధ్యతరగతి వారు F&Oలో పెట్టిన రిటైల్ ఇన్వెస్టర్స్ డబ్బు సంవత్సరానికి 1,00,000 సంవత్సరానికి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళిపోతున్నాయి. సో వీటిని అవాయిడ్ చేయండి. ఏది స్పెక్యులేషన్స్ని, ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. చేసి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. డైవర్సిఫైడ్ అనే వర్డ్ మీరు గుర్తుంచుకోండి. డైవర్సిఫైడ్ ఎందుకంటున్నారంటే ఒక రంగం కాకుండా 10 నుంచి 15 రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది డైవర్సిఫైడ్ అంటారు. అప్పుడు ఫండ్ మేనేజర్కి ఏమిటంటే, ఇప్పుడు ఇన్ఫ్రా రంగం ఈ టైంలో బాగా స్ట్రాంగ్ ఉందనుకోండి, లాభాలు వచ్చే అవకాశం, ఇన్ఫ్రాలోకి మూవ్ అవుతాడు. లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్, లేదంటే ఫైనాన్స్, లేదంటే బ్యాంకింగ్, లేదంటే ఫార్మా. ఏ రంగం వైపు అయితే బాగుంటుందో ఫండ్ మేనేజర్ ఆ రంగం వైపు మూవ్ అవుతాడు. సో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు మన దేశంకి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏం లేదు. అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఆర్డినరీ పీపుల్ని, మధ్యతరగతిని, పేదవారిని డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రండి. వస్తే ఏమవుతుందంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు సేవింగ్స్లో పెట్టకండి, ఎఫ్డీల్లో, ఆర్డీల్లో, వీటిలో పెట్టకండి. రిస్క్ తీసుకోండి. కొంత మీరు ఎమర్జెన్సీ కోసం కొంత ఎఫ్డీలో పెట్టుకోండి. రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటే ఏమైందంటే మీకు రిటర్న్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. రిస్క్ తీసుకోకపోతే రిటర్న్ జనరేట్ కాదు. అంటే ఇన్ఫ్లేషన్ మనం రిస్క్ ఎందుకు తీసుకుంటాము, ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్ రావడానికి రిస్క్ తీసుకుంటాం. మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు, ఈరోజు కన్జంప్షన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు భవిష్యత్తుకు అవసరాల కోసం. అప్పుడు ఏం చేయాలంటే ఈక్విటీస్లో చరిత్ర ఏం చెప్తుందంటే ఈక్విటీస్లో ఎప్పుడు కూడా దీర్ఘకాలం ఉంటే రిస్క్ తగ్గిపోతాయి. రోలింగ్ రిటర్న్స్ చూస్తే ఎవరైతే 10 years పైన ఉంటే నెగిటివ్ రిటర్న్స్ ఉండట్లేదు. కాబట్టి మీరు రిస్క్ తీసుకోండి. రిస్క్ తీసుకోవాలి. అది కూడా డైరెక్ట్ ఈక్విటీస్లో అయితే నాలెడ్జ్ ఉంటే తీసుకోండి. డైరెక్ట్ ఈక్విటీస్ తప్పంటలేదు. మనం నిఫ్టీ స్టాక్స్ కానీ, సెన్సెక్స్ స్టాక్స్ కానీ అన్ని దుర్భేద్యమైన పెద్ద పెద్ద స్టాక్స్ అవి. అయితే మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకుంటే మీకోసం ఒక ప్రొఫెషనల్ టీము, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మీకు ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటాం. కాబట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు పేదవారు కానీ, మధ్యతరగతి వారు కానీ, హెచ్ఎన్ఐ కస్టమర్స్ కానీ మీరు వస్తే మన దేశం యొక్క పారిశ్రామిక వృద్ధిలో, మన దేశం యొక్క జీడిపి పరంగా కానీ, మన దేశం యొక్క గ్రోత్లో మన దేశం ఎంతో అభివృద్ధి ముందు వెళ్తుంది. మరి మీరు వెనకబడిపోతే ఎలా? మీరు కూడా ముందుకు వెళ్ళాలి కదా. కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఎంటర్ అవ్వండి. రిస్క్ ఉండదా అంటే రిస్క్ ఉంటుంది, కానీ దీర్ఘకాలంలో రిస్క్ మీకు ఫ్రెండ్ అయిపోద్ది. వాలటిలిటీ ఫ్రెండ్ అయిపోద్ది దీర్ఘకాలంలో. కాబట్టి ఎలా ఫ్రెండ్ అయిద్దంటే మనకి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. తర్వాత సిప్ అంటే నెల నెల కట్టడం వల్ల పెరిగినా తగ్గినా యావరేజ్ అవుతూ ఉంటాయి యూనిట్స్. లక్ష్యం ఆధారంగా మీరు చేస్తే మీ యొక్క ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థికంగా మీరు భవిష్యత్తులో బలపడటానికి మిక్కిలి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం సోషల్ పోస్ట్ బిజినెస్ ద్వారా నేను మీకు ఇచ్చే అవేర్నెస్ ఏమిటంటే, ఆర్థిక పరమైన నాలెడ్జ్ ఏమిటంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోకి రండి. ఎలా ఇన్వెస్ట్ చేయాలో, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో మేము చెప్తాము. వచ్చి దీర్ఘకాలం ఉంటే మీ యొక్క ఫైనాన్షియల్ అసెట్స్లో మీరు పార్టిసిపేట్ అవ్వండి. మీరు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ధనవంతులు అవడానికి చక్కగా మీకు మీ యొక్క కుటుంబాన్ని తీర్చిదిద్దుకోమని, డబ్బు ఉంటేనే మనకి అన్ని అవసరాలు తీరుతాయి కాబట్టి ముందుకెళ్ళమని నేను చక్కగా మీకు వివరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.